అంటే మనకి ఇప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వంలో చాలా వరకు కూడా సంక్షేమ పథకాలు అందరికీ అందట్లేదు, విద్యార్థులకైతే చాలా నష్టపోతుంది. అంటే జగన్ పరిపాలనలో చూసుకున్నట్టయితే రౌడీ రాజకీయాలు ఎక్కువ. అంటే ఐటీ పరంగా చూసుకున్నట్టయితే ఏమంత మేరకు డెవలప్మెంట్ ఒక రోడ్ సిమెంట్ రోడ్ అంతే కానీ షుగర్ ఫ్యాక్టరీస్ ఇది ప్రాజెక్టులు అట్టే ఉంటాయి. అంటే డెవలప్మెంట్ జరగనప్పుడు ప్రభుత్వం మారాలని ప్రజలు కోరుకుంటారు. కానీ ఇక్కడ ప్రజాకర్షణ పథకాలు కనిపించేస్తుంది. 3000 పోతుంది, వాడికి ఇస్తే 3000 పోతుంది, ఇప్పుడు 4000 అట్లా. వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఇంకో విషయం ఏంటంటే ప్రజలకు ఉచిత పథకాలు ఇచ్చి సోమరిపోతులు నుంచి. కరెక్ట్. నిజమైన బీదవాడు వాడికి ఏ ఆసరా లేకపోతే వాడికి ఒక్కడికి 5000 ఇవ్వచ్చు, కానీ పెన్షన్ అంతా నిజమైన బీద చూస్తున్నారు. సో హామీల విషయానికి వస్తే బీసీలకే టికెట్ ఇస్తాను అని చెప్పి చంద్రబాబు అంటున్నారు. మరి అది వీళ్ళ రాజకీయం. వీళ్ళు బీసీలంటే వాళ్ళు బీసీలు అంటారు, వాళ్ళు వీళ్ళు బీసీ. దాన్ని మనం ఏం చేయాలి? చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే మరి ఎలాంటి మార్పులు చేరుతో జరిగే అవకాశం? ఆయన ఏమంటున్నాడు? ఎప్పుడైనా వస్తే డెవలప్ అని చేసి ఆల్రెడీ ఉన్నాడు, చేయొచ్చు. ఆల్రెడీ ఉన్నారు కదా, కొత్తగా చేసేది. పవన్ కళ్యాణ్ గారు కూడా హామీలు ఇస్తున్నారు. పవన్ కళ్యాణ్ అది వేరే దీనిలో అవుతున్నాడు కదా. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలుస్తారా? అతనికి 20 సీట్లు, ఎన్ని సీట్లు కావచ్చు? అతనికి ఏమంటే 24 సీట్లు అన్నారు. ఇది గాయత్రి మంత్రం, ఇది విశ్వామిత్రుడు మంత్రం అని. ఇప్పుడు 21కి వచ్చినాడు, దీనికి ఏ మంత్రాలు చెప్తారు? అదండి 21కి ఎన్ని సీట్లు? స్టేజ్ మీద 5 నిమిషాలు నిలవలేడు. నేను వారవాహి యాత్ర చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా. గెలిచే అవకాశం అయితే లేదు. ఎన్ని సీట్లు వస్తాయంటారండి అతనికి? 21కి 4-5 రావు. అంటే కొన్ని సీట్లు వస్తాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జనాలందరూ అంటే డెవలప్మెంట్ కోరుకుంటున్నారా, లేకపోతే ఫ్రీగా ఇచ్చేటువంటి పథకాలు కోరుకుంటున్నారా? 60% ఫ్రీ పథకాలు, 40% అంటే జనాలు ఏమనుకుంటున్నారు? మేము సోమరిపోతులం అవ్వాలి అని అనుకుంటున్నారా? సోమరిపోతులు వాళ్ళు ఎందుకు అనుకుంటారండి? మీరు ఇస్తే వాళ్ళు తీసుకుంటారు. అంటే వాళ్ళు పథకాలు పెట్టాలి, మీరు ఫ్రీ పథకాలు పెడితేనే, ఎవరు ఫ్రీ పథకాలు పెడితేనే వాళ్ళకి చేశారు వీళ్ళు. ఇప్పుడు ఉచిత బస్సు అన్నారు. ఇప్పుడు అంగన్వాడీలో ప్రతిదీ ఈరోజు ఒక లేడీ గర్భం ధరిస్తే ఆ బిడ్డ పుట్టి స్కూల్కి పోయి ఫ్రీ ఎడ్యుకేషన్ అన్ని ఫ్రీగా పెట్టేస్తున్నారు కదా. ఓకే, ఇంకా డెవలప్మెంట్ అంటే చాలా జరుగుతుంది. అంటే ఏమంటారు, ఫ్రీ పథకాలనే కోరుకుంటున్నారు. ఫ్రీ పథకాలు ఉండాల్సిందే కానీ లిమిట్ ఉండదు. మళ్ళీ ఇతను కానీ ఇంకోటి విషయం, ఉద్యోగస్తులకు కూడా 62 పెట్టింది వేస్ట్.